హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ మామిడికాయ అటుకుల పులిహోర అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక 5-6 టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలండి. 5-6 గంటలు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఈ అటుకులు ముందే తడిపి పెట్టుకోవాలండి. 250 గ్రామ్స్ అటుకులు తీసుకున్నామండి మేము, మందం అటుకులు, ఉప్మా చేసుకునే అటుకులు. తర్వాత మామిడికాయని ఒక మీడియం సైజు మామిడికాయ తురిమి దాంట్లో తగినంత ఉప్పు, అటుకులకి దానికి సరిపోయిన ఉప్పు వేసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి పల్లీలు వేసుకోవాలండి. ఒక 3 టీ స్పూన్లు పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. అది పల్లీలు వేగిన తర్వాతే ఒక 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, ఓకే అండి, 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు కూడా వేసి అది వేగాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ కన్నా ఎక్కువ, మినపప్పు ఒక 1/2 టీ స్పూను వేసి అన్నీ బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. అది వేగాక ఒక ఎండుమిరపకాయ, మీకు కారం తినగలిగిన వాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు అండి, లేకుంటేనే నేను ఒకటే వేసుకోనండి. పచ్చిమిరపకాయలు ముక్కలుగా ఒక 5-6 కాయలు కట్ చేసి 5-6 కాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు. ఎండుమిరపకాయలు తినగలిగిన వాళ్ళు ఇంకొక 2 అయినా వేసుకోవచ్చండి, తినలేని వాళ్ళు ఒక దాంతోనే సరిపుచ్చుకోవచ్చండి. ఓకే అండి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. మామిడికాయకి అటుకులకి అంత పులుపుకి సరిపోని ఉప్పు మామిడికాయ తురుములో వేసామండి. వేసి అంత ఉప్పు కరిగిపోయేదాకా మిక్సింగ్ చేసామండి. ఓకే అండి, ఇప్పుడు అంతా వేగాక ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. కరివేపాకు ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి పులిహోరలో. ఓకే అండి, పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్నాక ఒకసారి మళ్ళీ కలిపేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ ఇంగు వేసుకోవాలండి, 1/2 స్పూన్ తోటి. ఓకే అండి, ఇప్పుడు అంతా ఇంగు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. పులిహోరకి మెయిన్ ఇంగు ఉండాల్సిందేనండి, అప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకోవాలండి. ఒక మీడియం సైజు మామిడికాయ తురుము వేసానండి. అన్నానికి ఎలా పట్టిద్దో పులుపు అటుకులకు కూడా అలానే పట్టిద్దండి. ఇప్పుడు ముందు వేయంగానే పులుపు ఉన్నట్టు అనిపిస్తుందండి. ఒక 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు అయ్యేసరికి అది కూడా పులుపునంతా బాగా లాగేసుకుంటాయండి అటుకులు. ఓకే, అంతా వేగాక ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసాక ఇప్పుడు అటుకులు వేసుకోవాలండి. ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులు 250 గ్రామ్స్ వేసి అన్నీ బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని అంతా బాగా పులుపు అన్నీ తాలింపు అంతా అటుకులకు పట్టేటట్టు బాగా కలిపేసుకున్నాక పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. ఒక 10 నిమిషాలు అయ్యాక మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.